హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది ప్రొఫెస్ అంటే ప్రకటించడం లేదా బహిరంగంగా చెప్పడం. ఇన్ కోర్ట్, లాయర్స్ మే ప్రొఫెస్ దేర్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ స్టేట్మెంట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దేర్ క్లయింట్స్. అంటే కోర్టులో న్యాయవాదులు తమ క్లయింట్ల తరపున, అంటే వాళ్ళ పార్టీస్ తరపున తమ వాదనలను లేదా వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ని ప్రకటించవచ్చు, ప్రొఫెస్ చేయొచ్చు, చెప్పచ్చు అని అర్థం వస్తుంది. రెండవది ప్రొఫెషనలిజం అంటే వృత్తి నైపుణ్యం లేదా వృత్తి లక్షణం అనొచ్చు, లేదా ధర్మం, వాళ్ళు చేయాల్సిన పని విధి, దానిలో నిపుణత కలిగి ఉండడం, దాన్నే ప్రొఫెషనలిజం అంటారు. అంటే lawyers should take responsibility for their actions and decisions, and they should be accountable for their professional conduct. అంటే లాయర్స్ అంటే న్యాయవాదులు వాళ్ళ యాక్షన్స్కి, అంటే వాళ్ళ చర్యలకి మరియు నిర్ణయాలకు బాధ్యత వహించాలి, మరియు వృత్తిపరమైన ప్రవర్తనకు వాళ్ళే రెస్పాన్సిబిలిటీగా, అంటే జవాబుదారీగా ఉండాలి అని అర్థం వస్తుంది. సో ప్రొఫెషనలిజం అంటే వృత్తి నైపుణ్యం. మూడవది ప్రొఫెసర్ అంటే ఆచార్యుడు లేదా పండితుడు అని కూడా అనొచ్చు, లేదా శాస్త్రి అనొచ్చు, టీచర్ అనుకోండి, ఉపాధ్యాయుడు, ఇట్లా చాలా అర్థాలు వస్తాయి. మామూలుగా ప్రొఫెసర్ అంటే మనకు లెసన్స్ చెప్తారు కదా, వాళ్ళని ప్రొఫెసర్ అంటాం కదా. సో ప్రొఫెసర్ అంటే పండితుడు లేదా ఆచార్యుడు అని అర్థం వస్తుంది. నాలుగవది ప్రాసెస్ అంటే ప్రక్రియ. ఇంకొక అర్థంలో చెప్పాలి అనంటే జరుగుట, నడుచుట, లేదా ఒక క్రమము, ఒక పద్ధతి, ఒక పని లేదా కార్యము, ఇలా చాలా అర్థాలు వస్తాయి. సో ప్రాసెస్ అనంటే ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉంది, లేదా సివిల్ ప్రొసీజర్ కోడ్ ఉంది. అదంతా ఎందుకు అనంటే ప్రొసీజర్, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి ఎలా జరగాలి, ఒక క్రమ పద్ధతి ప్రకారము ఎలా జరగాలి అని చెప్పేదే ప్రాసెస్ అన్నమాట. ఐదవది ప్రైవసీ అంటే గోప్యత లేదా రహస్యము, లేదా గుప్తత అని కూడా అనొచ్చు, లేదా ఏకాంతవాసం, ప్రచారం కాకుండా నలుగురికి తెలియకుండా ఉంచినట్లయితే దాన్ని ప్రైవసీ, రహస్యం అని అంటాం. రైట్ టు ప్రైవసీ అనేది కూడా ఆర్టికల్ 21లో ఇంక్లూడ్ అవుతుంది. సో ఇవి ఇవాల్టి 5 పదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా అన్ని పదాలు నేర్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా. సో సులువుగా ఇలా 5 పదాలను గుర్తుంచుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.